అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో మనం ఏ పరిస్థితుల్లోనైనా గానీ ఎలా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. సింపుల్‌గా అర్థం అవ్వటం కొరకు ఒక సందర్భాన్ని మీకు బైబిల్‌లో నుంచి చూపిస్తా. పేతురు గారు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే గనక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 19, 20 వచనాలు మనం చూస్తే కనుక, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించినటువంటి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మన జీవితంలో మనం ఒక మంచి పని చేశామండి. దేవుని కొరకు దేవునిని మహిమపరిచే విధంగా ఒక కార్యం చేశాం. అప్పుడు మనకి శ్రమ ఎదురయ్యింది. అప్పుడు మనకి మన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు గనక మనం దాన్ని సహించామనుకోండి, ఆ సహించేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే గనక 19వ వచనంలో ఏమనుంది చదవండి ఒకసారి. దుఃఖము సహించిన యెడల అది దేవుని గురించినటువంటి మనస్సాక్షి కలిగి, అంటే దేవుని మనస్సు కలిగి, దేవుని ఆలోచన కలిగి, దేవుని ప్రణాళిక కలిగి, మనం గనక ఆ వచ్చినటువంటి ప్రాబ్లమ్‌ను మనం ఫేస్ చేసామనుకోండి, అది యాక్సెప్టబుల్, అది హితమగును. అలా కాకుండా మనం దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోకుండా ఉన్నప్పుడు, మరి ఫరో హృదయం కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని గట్టిగా ఒక సమస్యతోటి మొత్తారు. అప్పుడు కూడా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. మన లైఫ్‌లో కష్టాలు వస్తాయి. అప్పుడు దానికి మనం సహించినప్పుడు అందులో ఘనత ఏముందండి? అందులో గొప్పతనం ఏముందండి? అంటే మన లైఫ్‌లో ఒక ప్రాబ్లం వచ్చిన వెంటనే మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, అది ఎందుకు వచ్చిందా అనడానికి మూలం మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఈ మధ్య కాలంలో మన ఆత్మీయ స్థితి ఎలా ఉందనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, మనం వాక్యానుసారంగానే ఉన్నాం. అయితే మనం హ్యాపీగా ఆ ప్రాబ్లమ్‌ని మనం ఫేస్ చేయొచ్చు. లేదు, మన ఆత్మీయ స్థితి బాలేదు, అందుకే ఆ ప్రాబ్లం వచ్చింది. వెంటనే ఆత్మీయ స్థితిని చేంజ్ చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. తండ్రి, నేను చేసినటువంటి పాపాన్ని బట్టి క్షమించయ్యా అని ఆ అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి. విడిచిపెట్టి ప్రార్థించాలి. అప్పుడు మనం కనికరించబడతాం. అలా కాకుండా మరి పెదవులతో గనపరిచే హృదయం మాత్రం ఆయనకి దూరంగా ఉంటే మనకి ఏమాత్రం ఉపయోగం లేదండి. అందుకే మరొక మాట కనుక మనం చూస్తే, మొదటి పేతురు పత్రికలోనే 4వ అధ్యాయం మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే కనుకండి, 16వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుందండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు, చూసారా, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. మనం ప్రభు బిడ్డలమైనందుకు, క్రైస్తవులమైనందుకు, దేవుని పని చేసినందుకు, దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నందుకు, క్రీస్తుని వెంబడిస్తున్నందుకు మన జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తే మనం ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని ఏదో స్వప్రయోజనాల కొరకు స్వబుద్ధి చేత మనం వెళ్ళి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి మనం ప్రాబ్లం తెచ్చుకుంటే వెంటనే మనం అక్కడ ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టాలి, అయ్యా నా పాపాన్ని క్షమించయ్యా అని. పాపాలను విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయగలగాలి. అందుకే ఒక చక్కటి మాట మరి సామెతల గ్రంథంలో మనం చూడొచ్చండి. అంటే నమ్మకంగా యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మన లైఫ్‌లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సందర్భం మనం చూస్తే, సామెతల గ్రంథము 24వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం గనుక మనం చూస్తే 10వ వచనంలో మనకు ఒక మాట మనకు కనబడుతుంది. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, శ్రమ దినమున అనగా దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతికినప్పుడు వచ్చే ఆ శ్రమ దినములలో మనం కృంగిన ఎడల మనం చేతకాని వాడవగుదువు. దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా వెళ్తున్నప్పుడు మన లైఫ్‌లో కష్టం వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? యోబు గారి జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ మొమెంట్‌లో గనక మనం పాపం చేసామనుకోండి, చేతకానోళ్ళం అయిపోతామండి. ఎందుకంటే సాతాను తీసుకొచ్చినటువంటి ఆ శోధనల్లో మనం పడిపోతే మరి చేతకానోళ్ళం మిగిలిపోతాం కదండి. యోబు వలె నిలబడాలి. నోటి మాటతోనైనను పాపం చేయలేదు. స్నేహితులు వచ్చారు, భార్య వచ్చింది, అందరూ విడిచిపెట్టారు. మరి కుటుంబస్తులు కూడా చాలామంది మరణించారు. ఆస్తి పోయింది, అంతస్తులు అంతా పోయింది. ఆయన అన్నటువంటి మాట,
దేవుడిచ్చాడండి, దేవుడు తీసుకున్నాడండి. ఆ గొప్ప మనసు మనకు ఉండాలి. ఆ కష్టాల్లోనూ నిలబడగలగాలి మనం. ఆ శ్రమల్లో నుంచోవాలి, ఫైట్ చేయాలి. క్యారెక్టర్ కాపాడుకోవాలి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, దేవుని చిత్త ప్రకారం నిలబడాలి. అలా మనం నిలబడ్డాం అనుకోండి, తప్పకుండా దేవుని యొక్క గొప్ప మేలులు మనం పొందుకుంటాం. అది ఇహ సంబంధమైనవి అని నేను చెప్పలేనులే కానీ, పర సంబంధమైనవి మాత్రం తప్పకుండా మనం పొందుకుంటాం. ఆయన దగ్గరుండే గొప్ప అవకాశాన్ని మనం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు తండ్రి ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని మా తండ్రి బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ మాటలు వింటున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. ప్రభా, ఈ డివోషన్స్ తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. చూచుట మాత్రమే కాకుండా తండ్రి, అనేక మందికి మీ యొక్క మాటలు మా తండ్రి షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. ప్రతిదీ కూడా మీ యొక్క ఉన్నతమైనటువంటి విధానాల్లో తండ్రి ఆలోచించడం ప్రతి ఒక్కరికి వచ్చే ధన్యతను తండ్రి అనుగ్రహించండి తండ్రి. ఈ మినిస్ట్రీని కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ మినిస్ట్రీ నిమిత్తం కష్టపడుతున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. ఆర్థికంగా కానీ, శ్రమపరంగా కానీ, ఆలోచన పరంగా కానీ, ప్రార్థనా పరంగా కానీ తండ్రి, ఈ యొక్క నమ్మకమైనటువంటి యథార్థంగా వెళ్తున్నటువంటి పరిచర్యను తండ్రి ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆలోచనల ప్రభా దినదినము నడిపించండి తండ్రి. ప్రభా, మీ చిత్తమైతే మీ అందరూ మరలా కలుసుకొని మీ మాటలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.